49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలో 4వ తరగతికి చెందిన సీనియర్ స్వీపర్ నెల జీతం 2 లక్షలు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్ల జీతం 1.5 లక్షల వరకు ఉంటే సీనియర్ స్వీపర్ జీతం మాత్రం 2 లక్షలకు దగ్గరగా ఉంది. ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సీనియర్ స్వీపర్ జీతం 2 లక్షల వరకు ఉందని సిఎస్ తెలిపారు. ఇలా జీతం ఉండడానికి కారణం వరుస పీఆర్సీలేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెల 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్లో తెలిపారు. 2014లో ఇది కేవలం 1,500 కోట్లుగా ఉండేదని ఇప్పుడు 6,000 కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో పనిచేసే చీఫ్ ఇంజనీర్లు నెలకు 7 లక్షల వరకు వేతనం అందుకుంటున్నారని తెలిపారు. ఇది ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర గవర్నర్ జీతం కంటే కూడా ఎక్కువేనన్నారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరిగే వేతన సవరణల వల్లే విద్యుత్ శాఖలో జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల సర్వీస్ ఉన్న సీనియర్ క్లాస్ 4 ఉద్యోగులు నెలకు దాదాపు 2 లక్షల వరకు జీతం చెల్లించాల్సి వస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో కొత్తగా చేరిన వారికి 28,000 జీతం వస్తుండగా 30 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లు, పారిశుద్ధ కార్మికులు 1,00,000కు పైగా జీతం పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన మొదటి 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం 15 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో దాదాపు 12 లక్షల కోట్లు కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపులకే ఖర్చాయన్నారు. ఈ విషయం అటుంచితే స్వీపర్ జీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే అన్ని శాఖల్లోని స్వీపర్లకు ఇలా జీతాలు ఉండవట. కేవలం విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు మాత్రమే భారీగా జీతాలు అందుతున్నట్టు తెలిసింది. అందుకు కారణం విద్యుత్ శాఖలో సంస్కరణలు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డుగా పిలిచేవారు. తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖలో సంస్కరణలకు తెరతీశారు. ఏపీ విద్యుత్ బోర్డు స్థానంలో కంపెనీలు వచ్చాయి. అలా విద్యుత్ ఉత్పత్తికి జెన్కో, విద్యుత్ సరఫరాకు ట్రాన్స్కోలు ఏర్పడ్డాయి. ట్రాన్స్కోలోనూ మళ్లీ ప్రాంతాల వారీగా ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ డిస్కంలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం కాగా వారికి భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం జీతాలు భారీగా పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. ఇలా ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఉంటున్నాయి. సర్వీస్ పరంగా బాగా సీనియర్ అయిన స్వీపర్ జీతం 1,50,000 నుంచి 2 లక్షల వరకు చేరుకుంది. ప్రస్తుతం సీఎస్ చెప్పిన స్వీపర్ జీతం కూడా ఆ కోవలోకే వస్తుంది. దాదాపు 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఈ మేరకు జీతాలున్నట్టు తెలిసింది. ఏదేమైనా స్వీపర్ జీతం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.